ఇంకా 10 minutes అట్లా అయినప్పుడు మళ్ళీ సాంగ్స్ కూడా పక్కన స్టార్ట్ చేసేస్తున్నాం ఆల్రెడీ. హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే స్పెషల్ అందరూ కమెంట్ చేసినట్టు శాండీతో వండిపిద్దాం ఈరోజు. హలో, ఈరోజు నువ్వు కుకింగ్ చేస్తా అన్నావు కదా, ఏమైంది? కుకింగ్ అండర్ ట్రైనింగ్ లో ఉన్నా నేను. అండర్ ట్రైనింగ్ ఏంటి? షెఫ్ లెవెల్లో చేస్తావా? ప్రొఫెషనల్ గా చేస్తాను నేను. మాల్ చెయ్యాలి. నేను ఈరోజు నువ్వు కుకింగ్ చేస్తా అన్నావు కాబట్టి నేను ఫుడ్ ఏమి ఉండలేవు. మరి ఫుడ్ సంగతి ఏంటి? ఆర్ యు సీరియస్? ఇక్కడ మెక్సికన్ రెస్టారెంట్ ఉంది, మెక్సికన్ గ్రిల్. వెళ్దాం అక్కడికి. ఏం తింటావు మెక్సికన్ గ్రిల్లో? టాకోస్ విత్ ప్రాన్ టాకోస్. ప్రాన్ టాకోసా? ఫిష్ టాకోస్, ప్రాన్ టాకోస్ బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు బయట చాలా ఎండగా ఉంది. చాలా ఉంది. నేనే వండేస్తాలే ఇంట్లో. టాకోస్ వచ్చా? ట్రై చేద్దాం, ఏముంది. ఓకే ఓకే. నువ్వు టాకోస్ చేస్తా అంటున్నావు, బాగానే ఉంది కానీ నీకు టాకోస్కి అన్నీ కావాల్సినవి ఉన్నాయా? యాక్చువల్లీ దానికి మెయిన్ ఒక సాస్ చేసుకోవాలి, దానికి కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాల్సిందే. టోటియాస్ అయితే ఉన్నాయి, టోటియాస్ అయితే ఉన్నాయి నీ దగ్గర, నాకు తెలుసు. సో మనం వెళ్ళి కొన్ని ఐటమ్స్ కావాలి సాస్ అది చేయడానికి. ఉంది కదా మనకి పక్కనే. ఏం చెప్పు? ఇంకేంటి, రోజుకి ఒకసారైనా తీసుకెళ్తావు కదా నన్ను ఫ్రైస్ కి. వెళ్ళేసి వద్దాం పద. పదా మరి వెళ్దామా? పదా. నీకు లిస్ట్ ఉందా? మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏదైనా మిస్ అయితే మళ్ళీ వెళ్ళేసి రా, కొత్తిమీర తీసుకురా, కరివేపాకు తీసుకురా. ఏమేమి కావాలని అన్ని ఇక్కడ ఉంది లిస్ట్. అబ్బో మసల్ మెమరీ. ఓకే సరే పద. వెళ్దామా? ఏంటి రిలాక్స్ అయిపోయావు? రాకింగ్ చైర్ ఉంది కదా? అవును. యా, ఎంత ఉంది చూడచ్చు సెట్? ప్రైస్ ఎంత ఉంది చూడు. 799. ఓకే, నాట్ బ్యాడ్. అవును, 3 seater ఒకటి, అటు ఇటు ర్యాకింగ్ చైర్. అవును. కంఫర్టబుల్ ఉందా? ఇవాళ మదర్స్ డే కదా, ఫుల్ ఫ్లవర్స్, బెలూన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. పంపిస్తావా మీ మమ్మీకి? మా మమ్మీకి నేను పంపిస్తున్నా. మా మమ్మీకి అట్లా పంపించేసి అదే ఈ వీడియోలో. ఈ సెక్షన్ మొత్తం ఎప్పుడు ఎంటీ ఉంటుండే, మొత్తం ఫిల్ అయిపోయింది మదర్స్ డేకి. సో నైస్ ఫ్లవర్స్. మనకి ఈ పర్పుల్ క్యాబేజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టాకో. అండ్ ఒకటి కొత్తిమీర, ఇది ఒకటి తీసుకో. కవర్ తీసుకో చాలు, ఒకటే. సరే ఇంకోటి తీసుకో. అవకాడో కావాలి. అవకాడో చూద్దాం ఎక్కడ. కలర్ ఎంత బాగుంది కదా, బ్రైట్గా. టాకోస్కి ఎప్పుడు పర్పుల్ క్యాబేజ్ ఇస్తారు. అవకాడో కావాలి కదా మనకి, సాఫ్ట్గా ఉన్నది చూసి తీసుకోవాలి. ఇది సాఫ్ట్ ఉంది. సాస్లో వేయడానికి గార్లిక్ పౌడర్ కావాలి. మనము ఇంట్లో అయితే గార్లిక్ మనం డ్రై చేసి పౌడర్ కూడా చేసుకోవచ్చు. మనకి సిరాచా కావాలి కదా, చూడు ఎక్కడుంది. సిరాచా కావాలి. హాట్ సాస్ అంటే ఇది రెడ్ చిల్లీ సాస్, కారంగా ఉంటుంది. మనము మిరపకాయని సోక్ చేసుకొని కూడా ఈ సాస్ చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా. అవును, మనకి ఇదే బాగుంటుంది అనుకుంటా. మనము సిరాచా మయో సపరేట్గా తీసుకుందాం అనుకున్నాం కానీ రెండు మిక్సే ఉంది. ఓకే, ఇదొక సాస్ చాలు. అయిపోయిందా? వెళ్దామా? చీజ్ సవర్ క్రీమ్ కావాలి. సవర్ క్రీమ్ అంటే మనం కర్డ్ యూజ్ చేసుకుందాము. చీజ్ ఒకటి చూడు, మెక్సికన్ చీజ్. ఓకే, అక్కడ ముందర ఉందా? అలా వెళ్దాం. ఇక్కడ చూసావా ఇన్ని వెరైటీస్ ఆఫ్ చీజ్ ఉంది చూడు.
నీకు కావాల్సింది ఏంటో? ఇది మనకి మెక్సికన్ చీజ్, ఆ. జస్ట్ ఇలా గ్రేట్ చేసుకోవడం. మనం పన్నీర్ కూడా ఇదేంటి? వేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. పొట్టిజానా? ఓకే, చీజ్ అయిపోయింది. ఓకే, ఇంకా అయిపోయిందా షాపింగ్? అంతే ఇంతేనా నీకు కావాల్సింది? అంతే. ఓకే, ఇక్కడ లెస్ అవుతుంది కదా నాకు బిల్లు. ఓకే, అయిపోయింది అన్నీ. ఇంకేంటి వెళ్తున్నావు? మనం ప్రాన్స్ మిస్ అయ్యాము. ఓ అవును, మెయిన్ ప్రాన్స్ తీసుకోవాలి కదా. ఓకే, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రాన్స్ ఉన్నాయి దీంట్లో. యా, జంబో ప్రాన్స్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. రా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పు? బుల్లెట్ టాకో. పెద్దగా ఉండాలి ప్రాన్స్. ఓకే, ఇది రా షింప్ ఓకేనా? పర్లే, మనం కుక్ చేస్తాం కదా. ఇక్కడైతే మొత్తము సీ ఫుడ్ ఫీస్టే ఉంటుంది ఈ సెక్షన్లో. మొత్తం ప్రాన్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇది పెద్దగా ఉంటాయి ప్రాన్స్ అన్నీ. ఆల్మోస్ట్ ఈ వెరైటీ వచ్చి పర్ ఎల్బీ 899. ఇది తీసుకుందామా? లాబ్స్టరా? లాబ్స్టర్ టేల్ అంటది. ఎందుకది? గ్రిల్ చేసుకుందాం, తినాలని ఉంది నాకు. ఏంటి ఈరోజు సీ ఫుడ్ క్రేవింగ్ అవుతుందా? ఓకే, తీసుకుంటా అంటే తీసుకో. ఓకే, అలానే గ్రిల్లింగ్ అంటే మరి వెజ్జీస్ అని తీసుకోవచ్చు కొన్ని. తీసుకుందాం కదా. ఇక్కడ ఫిష్ ఉంది, సాల్మన్ 899 పర్ ఎల్బీ. ఓకే, మరి వాళ్ళని అడుగు తొందరగా. నాకు ఈ క్రాబ్ లెగ్ కావాలి ఒకటి. ఓకే, అది టేల్ ఒకటి. లాబ్స్టర్ టైలా? ఓకే, క్రాబ్ లెగ్ వచ్చేసి ఒకటి 45.99 ఉంది. ఎక్స్పెన్సివ్ కానీ యా, బాగుంటుంది. పర్ ఎల్బీ అది. అండ్ ఇది వచ్చేసి లాబ్స్టర్ టెయిల్ వచ్చి పర్ ఎల్బీ $6 ఉంది. ఈ రెండు లాబ్స్టర్ లెగ్ తీసుకుంటున్నాము. వైల్డ్ కాట్ అంట ఇది. బాగుంటుంది, బటర్తో తింటే చాలా బాగుంటుంది. మొదలెడదామా? ఓకే సరే, ఫస్ట్ ఏం చేయాలి చెప్పు? నాకు తెలియదు, నువ్వు కదా చేయాల్సింది. మరి ఇంకా మొదలు పెడదామా అంటున్నా? కటింగ్ చేసి పెడతా ఏమన్నా కావాలంటే అని చెప్తున్నా. ఓకే, ఫస్ట్ అయితే మనము ష్రింప్ మ్యారినేట్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. ప్రాన్సా? ప్రాన్స్ ష్రింప్ మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, ఇది మనము బుల్లెట్ ష్రింప్ టాకోస్ వండుతున్నాం కదా. సో దీన్ని మనం డీప్ ఫ్రై చేస్తాం. ఓకే, డీప్ ఫ్రై చేయడానికి మనము ఫస్ట్ మ్యారినేట్ చేసి బియ్యం పిండి అది కోటింగ్ వచ్చినట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే నా ఇంటి నుంచి తెచ్చింది కదా, అది తేజు కబాబ్ పౌడర్, అది నా ఫేవరెట్ అన్నమాట. నేను ఇప్పుడు అది ఇప్పుడు నువ్వు ఏంది ఇంట్లో చేస్తావు ఇదంతా? ఏ స్మెల్ వస్తుంది, బయట చేసుకుందాం. మరి బయట ఎండుంది కదా చాలా. బయట ఉంది, నీకు సెటప్ చేస్తాలే. నీకు మంచిగా మిస్ట్ తోటి చల్లగా మిస్ట్ ఫ్యాన్ అన్ని పెట్టి సెట్ చేస్తా. ఇప్పుడు ఏదో ఇది ఇంట్లో ఉండే ఫుల్ స్మెల్ అవుతుంది, మళ్ళీ ఒక డే అంతా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అదే, మనము డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి ఎక్కడ ఓపెన్ ఉండదు కదా, చాలా ఇల్లంతా స్మెల్ వస్తుంది. అండ్ వుడ్ ఉంటుంది కదా ఇల్లు మొత్తం, సో స్మెల్ తొందరగా బయటకు వెళ్ళదు. అదే కదా. సరే మరి. ఓకే సరే, ఇష్టాన్ని పెడతావంటే ఓకే, బయటనే చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఎలాగో నువ్వు గ్రిల్లింగ్ అన్ని తెచ్చావు కదా. యా, నేను ఇప్పుడు క్రాబ్ కూడా తెచ్చా కదా, కింగ్ క్రాబ్. సరే ఓకే. ఓకే, లెగ్స్ కదా. యా, ఫస్ట్ ష్రింప్ మ్యారినేట్ చేసుకుందాము. ఈ కబాబ్ పౌడర్ ఉంది కదా, ఈ కబాబ్ పౌడర్ వేసేసుకుందాం. కబాబ్ పౌడర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్. మనము కొంచెం ఇండియన్ స్టైల్లో టాకో చేస్తున్నాం కాబట్టి మసాలాలన్నీ కొంచెం ఎక్కువనే వేసుకుందాం. వాళ్ళది స్పైసీ ఉండదు, ఇది కొంచెం స్పైసీ. కారము, యాక్చువల్లీ కబాబ్ పౌడర్లో కూడా కారం ఉంటుంది ఆ కబాబ్ పౌడర్లో, సో చూసుకొని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంత వేద్దాం. సాల్ట్ ఎంత వేయాలి తెలుసా? తగినంత. తగినంత అంటే ఎంత? ప్రొఫెషనల్ గా కుక్ చేసినప్పుడు అంతే చెప్తాం మేము, ఎక్కువ చెప్పాం. తగినంత అనేది అంటారు కానీ ఎంత అనేది అర్థం అవ్వదు. 1.5 స్పూన్ వేస్తే చాలు. ఒక ఎగ్ బైండింగ్ కోసం. ఇది ఇప్పుడు మొత్తం మనము మ్యారినేట్ మిక్స్ చేసేసుకోవాలి. మరీ వాటర్ అయిందనుకో కొంచెం బియ్యం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇది మిక్స్ అయింది కదా, దీంట్లో కొంచెము బియ్యం పిండి వేస్తాం. క్రిస్పీగా వస్తుంది, మరి బైండింగ్ కూడా బాగా అవుతుంది. మంచిగా మిక్స్ చేస్తున్నావా? మిక్స్ చేసి ఫ్రీజర్ కానీ లేదంటే రెఫ్రిజిరేట్ చేస్తే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా సాలిడ్ అయిపోతుంది. ఈ లోపల నేను గ్రిల్ నీకు మిస్ట్ కూడా సెటప్ చేస్తా అక్కడ. ఓకే. ఈ సెన్సార్ ట్యాప్ యాక్చువల్లీ చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. ఇట్లా ఏదైనా చేయికి అయినా కానీ ఇట్లా అనేస్తే వాటర్ వచ్చేస్తుంది. ఇది బెస్ట్ చాయిస్ చేసావు యాక్చువల్లీ. యాక్చువల్లీ నాకు కూడా చాలా నచ్చింది, అది చాలా యూస్ఫుల్ అనిపించింది, సెన్స్ కూడా అనిపించింది నాకు. ఇది మాకు అప్గ్రేడ్ అనమాట. నార్మల్గా ట్యాప్ ఇస్తుండే, కానీ మేము దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నాం. క్లీన్ చేయడానికి కూడా ఇలా ఉంటుంది సెన్సార్. ఓకే. టచ్లెస్. మనం ఒక 10 minutes కాబట్టి టైం లేదు కాబట్టి డీప్ ఫ్రీజ్ పెట్టచ్చు, లేదంటే 1 hour అంటే టైం ఉంటే నార్మల్ రెఫ్రిజిరేట్ చేయాలి. మ్యారినేట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఈ గ్యాప్లో గ్రిల్ సెటప్ చేసేయి. ఆ మిస్ట్ ఫ్యాన్ కూడా తెచ్చావా? ఓకే. బా ఎంత వేడుంది మనకి ఇక్కడ. వెనకాల ఒక పూల్ ఉంటే అసలు ఇప్పుడు ఎంత బాగుండు కదా. ప్లాన్ వేస్తున్నావు పూల్ కి ఇండైరెక్ట్ గా. మనం ఎప్పటి నుంచో పూల్ అనుకుంటున్నాం కదా. అనుకుంటున్నావు కానీ పూల్ కి ఎంత అవుతుంది తెలుసా? ఎంత? 100K అవుతుందా? అంటే మనం కోటి పూల్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలంటే మినిమం 80 to 100K, ఆల్మోస్ట్ 90 lakhs, 1 crore దగ్గర అవుతుంది. కానీ అరిజోనాలో చాలామంది పూల్ ప్రిఫర్ చేస్తారు, చాలా సమ్మర్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, గ్యాస్ పెట్టే. ఏంటి ఫ్యాన్ సెటప్ చేస్తున్నావా? బెస్ట్ ఫ్యాన్ డిపోలో దొరుకుతుంది. జస్ట్ ఇది రీచార్జబుల్ అన్నమాట. ఈ బ్యాటరీ చార్జ్ చేసి పెడితే మినిమం 4 hours వస్తుంది యాక్చువల్లీ. ఓకే. దీని ఏంటంటే ఇట్లా వాటర్ వేసేసి, దానికి ఏం పైప్ ఉంటుందా కింద? వాటర్ ఎలా వస్తుంది మిస్ట్? అది పైప్ వాటర్ దాని నుంచి. ఓకే, దీని నుంచి సక్ చేసి పైన ఫ్యాన్ లో మిస్ట్ వస్తుంది కదా. దీంట్లో బకెట్ పైన పెట్టడానికి వాళ్ళు డిజైన్ చేశారు యాక్చువల్లీ. సో ఏం లేదు, వేసామా, ఇది ఫ్యాన్, ఇది మిస్ట్. ఓకే, ఫ్యాన్ మొత్తం వస్తుంది మిస్ట్. మిస్ట్ మనం ఇట్లా పైకి పెట్టేసుకున్నా కూడా బాగా వస్తుంది. అవును, మొత్తం మిస్ట్ వస్తుంది. ఇంకా హైలైట్ ఏంటంటే మనం ఇలా ఐస్ వేసుకుంటే, అవును, ఐస్ క్యూబ్స్ వేస్తే బాగుంటుంది దీంట్లో. క్యూబ్స్ వేస్తే ఇంకా చల్లగా వస్తుంది. అవును, ఐస్ క్యూబ్స్ తీసుకురాపో. ఓకే, ఐస్ క్యూబ్స్ ఇప్పుడు ఇంకా చల్లగా వస్తాయి వాటర్. ఇది ఎప్పుడు మనము లాస్ట్ 2 years బ్యాక్ కొన్నామా? 1 year అయింది. 1 year లాస్ట్ సమ్మరా? ఓకే. తీసుకోవాలన్నా కూడా మిస్ట్ వస్తుంది. ఓకే, ఫ్యాన్ పెట్టుకున్నాం అనుకో, ఇది 1 level 1. ఓకే, ఇంకొంచెం స్పీడ్ కావాలంటే ఇంకెక్కువ. ఓకే. ఓకే, ఇదేదో వర్షం పడినట్టు బాగుంది. అదే కదా, మనకి బయట రెస్టారెంట్స్ లో అన్ని ఎక్కడ పోయినా సమ్మర్ లో ఇది ఉంటుంది కంపల్సరీ. ఫీనిక్స్ లో కదా. వాళ్ళదైతే పెద్ద స్కేల్ ఇన్బిల్ట్ ఉంటుంది. ఇంట్లో ఇలా బ్యాక్ యార్డ్ లో చిన్నగా పెట్టుకుంటారు. కానీ మనం మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఎడ్జెస్ లో అంతా ఎల్లో ఏంటి? ఇప్పుడే పసుపుతో కడిగే కదా. సాల్ట్ వేసావా? సాల్ట్ పసుపు వేసి కడుక్కుంటే మనకి స్మెల్ ఉండదు. గ్రిల్లింగ్ చేసేటప్పుడు బాగుంటుంది. ఏంటిది అంత పోకి ఉంది? ఇట్లా స్పైక్స్ ఉండవు కదా వేరే దాంట్లో? కుచ్చుకుంటున్నాయి ఇవి. ఇది కింగ్ క్రాబ్ అంటారు దీనికి, సీలో దొరుకుతుంది ఇది. ఓ, అందుకే చాలా వైల్డ్ గా ఉంది ఇది. వైల్డ్ ఇది యాక్చువల్లీ. మ్యారినేషన్ కి ఏమి ఏదైనా ఇది చేసుకోవాలా? బటర్ తో చేస్తా చూడు. ఉన్నాయా ఈ లెగ్స్ అన్ని కట్ చేస్తున్నా నేను. ఓ, లెగ్స్ ఎట్లున్నాయి చూడది. చూసావు,
దాంట్లో స్విమ్మింగ్ చేస్తుంది అది. అమ్మో, లెగ్స్ అని తీసి సెంటర్లో కట్ చేస్తున్నావా? చూస్తుంటేనే ఎలానో ఉంది ఉజ్జు. కానీ అన్నీ చేశాక తినడానికి బాగానే ఉంటుందిలే ఇది. అప్పుడు అడిగావు కదా కుకింగ్ చేయమని, చూడు ఇప్పుడు చేస్తా. నీకు బార్బిక్యూ చేసుకోవాలనిపించింది కాబట్టి అన్నీ పెట్టేసుకున్నావు. ఏమేం పెట్టుకున్నావు అది చెప్పు. ఇప్పుడు నేను లైట్గా సిలిండర్ కట్ చేస్తున్నా. ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్, రోస్టెడ్ గార్లిక్ ఇవన్నీ కలిపి బటర్లో మిక్స్ చేస్తా. యాక్చువల్లీ కారం పొడి మన ఇండియన్ ఫ్లేవర్ కోసమా? కొంచెం ఫ్లేవర్ తేయడానికి. చాలు, ఏం కాదు, బాగుంటుంది. సాస్ రెడీ. సాల్ట్ అయ్యావా? ఇది ఆల్రెడీ బటర్లో సాల్ట్ ఉంటుంది కదా. అన్సాల్టెడ్ అది, సాల్ట్ వేయాలి కొంచెం. వేయచ్చు కదా. నన్ను అడుగుతున్నావు ఏంటి? నీ రెసిపీ అది. చాలే, చాలు. ఓకే, తర్వాత వేసుకోవచ్చులే. సాస్ అయితే యమ్మీగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని దాంట్లో లోపల స్టఫ్ చేస్తావా? ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా, ఇట్లా లైట్గా ఇట్లా పెడదాం. నైస్, అంతా ఫుల్ అబ్జార్బ్ చేసింది అనుకో, టేస్ట్ బాగుంటుంది. ఏంటి క్యాబేజ్ కట్ చేస్తున్నావా? దీన్ని చిన్న చిన్నగా స్లైసెస్ చేసుకోవాలి. ఇట్లా స్లైస్ చేసుకోవాలి. పొడువుగా ఉంటే థిన్ స్లైస్. ఆ క్యాబేజ్ కూడా మంచి డిజైన్ లాగా వస్తుంది, అది మార్బుల్ డిజైన్ లాగా. మనకి ఆ టాకలో క్రంచీ ఫీలింగ్ వచ్చేది ఇదే, క్యాబేజ్. మనకి ఈ టాకోస్లో ఓన్లీ ష్రింప్ని మనము ఫ్రై చేసుకోవడమే, హీట్ చేయడం. ఇంక ఇవన్నీ ఏది ఫ్రై చేయని అవసరం లేకుండా అన్ని పచ్చిగా. కొంచెం హెల్దీ అంటావు. ఇలా కట్ చేసుకొని తర్వాత పీల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. అట్లా మొత్తము తీసేసి లోపల మాత్రం యూస్ చేసుకోవాలి. చిన్నగా స్లైసెస్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్. సిలాంట్రో అది ఫైన్ చాప్ చేయాలి. ఇది టాకోలో పైన లేయరింగ్ లాగా వేస్తాం కదా, ఫైన్ చాప్ ఉంటే బాగుంటుంది. గార్నిష్ లానా లేకపోతే టేస్ట్ కోసమా? టేస్ట్కి వేస్తారు. ఓకే. ఇది మెక్సికన్ కాటేజ్ చీజ్, సేమ్ మన పన్నీర్ లాగానే ఉంటుంది. ఇది లేనప్పుడు మనము పన్నీర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం కొంచెం ఈ సైజ్ సాస్ చేసుకుందాం. 1/3 కప్పు పెరుగు, 1 కప్పు. ఓకే. దీనికి సవర్ క్రీము, మయో అండ్ సిరాచా, ఈ 3 సాస్ కలపాలి. మనకి సిరాచా లేకపోతే మనము రెడ్ చిల్లీని నానబెట్టి దాన్ని పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చు. మనకి గార్లిక్ పౌడర్ దొరకకపోయినా మనము గార్లిక్ని రోస్ట్ చేసి ఫైన్ చాప్ చేసైనా వేసుకోవచ్చు, లేదా పౌడర్ చేసి వేసుకోవచ్చు. దీంట్లోకి ఒక పెద్ద లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. సాస్ రెడీ అయిపోతుంది. గట్టిగా మిక్స్ చేసుకుంటే లంప్స్ లేకున్నట్టు ఫైన్గా సాఫ్ట్గా వచ్చేటట్టు ఉండాలి. అప్పుడే ఆ స్మెల్ వస్తుంది కదా, చాలా బాగా వస్తుంది స్మెల్. లెమన్ విత్ శ్రీయచ్చ స్మెల్ కదా. ఆయిల్ ఆల్రెడీ పెట్టేసినావు? ఆయిల్ పెడుతున్నా ఇప్పుడే. ష్రింప్ని డీప్ ఫ్రై చేయాలి కదా. ఓకే. ఆయిల్ పెట్టుకున్నా. మరి గ్రిల్కి ఇది ఆన్ చేయవా? ఓకే.
ఓకే, మనం ఇది కాసేపు మూసేసి ప్రీ హీట్ చేసుకోవాలి, అప్పుడే మంచి హీట్ అవుతుంది గ్రిల్లో. 250-300 వరకు వచ్చే వరకు పైకి పెట్టుకోవాలి. మెల్లిగా వెళ్తుంది చూసినావా. బాగా ఏం చేస్తున్నావు కదా మిస్ట్ తోటి. వేడి చాలా ఎక్కువ ఉంది. ఇది ఆల్మోస్ట్ 400కి వెళ్ళింది రా, మనం పెట్టుకోవచ్చు ఇంకా గ్రిల్. గ్రిల్లింగ్ లాబ్స్టర్ లెగ్, మాన్స్టర్ లెగ్ లానే ఉంది అది. అదే కదా. అది బటర్ అది వేసావు కదా, ఫుల్ లోపల వరకు బాగా అయింది. నైస్. ఇది ఎక్స్ట్రా బటర్ ఉంది కదా, దాని మీద వేస్తావా. ఓకే, అది ఎవ్రీ కాసేపు అయినాక 10 minutes అట్లా అయినప్పుడు మళ్ళీ కొంచెం పెట్టొచ్చు. ఇది కూడా ఉంది, ఇది కూడా మిగిలింది. వేస్తున్నా. మామూలు లేదు నీ గ్రిల్, మంటలతోటే అదృశ్య రావాల్సిందే బయటకి. ప్రాన్స్ కూడా పక్కన స్టార్ట్ చేసేస్తున్నావు ఆల్రెడీ. స్మెల్ అయితే క్రేజీ వస్తుంది. అదే కదా. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. తిప్పు ఒకసారి చూడు. మీటింగ్ అయింది అనుకుంటా. మీట్ లోపల యమ్మీగా ఉంది. తిప్పుకున్నాము. ఇప్పుడు ఇంకోసారి కొంచెం ఈ మసాలా ఉంది కదా, స్మెల్ అయితే క్రేజీ వస్తుంది కదా. అదే కదా, నాకైతే ఇవి ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. ఈ స్మెల్, ఈ స్మోక్ ఇలా వస్తుందనే నేను బయట చేద్దాము అని చెప్పాను. అవునులే, గ్రిల్ అంటే ఇట్లా స్మోకీ ఫ్లేవర్ ఉంటేనే మనకు టేస్ట్. ఇది ఇప్పుడు స్టవ్ మీద చేసి ఉంటే రచ్చ లేపేది. ఈ టేస్ట్ కూడా రాదులే. ఆల్మోస్ట్ అయిపోయింది. నాకంటే ఇది ఆ కబాబ్ పౌడర్ వేసాం కదా, సేమ్ స్ట్రీట్ స్టైల్ కబాబ్ స్మెల్ వస్తుంది ఫుల్. ఇంకొంచెం అవ్వనా? చాలా చాలా అనుకుంటా. తీసేద్దాం. సెకండ్ రౌండ్ అది. సెకండ్ రౌండ్. ఇది కాసేపు ఒక 20 minutes అన్నా గ్రిల్ చేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లోపల అది కుక్ అవుతుంది. మీట్ పైన షెల్ సాలిడ్ ఉంటుంది కదా, సో లోపల మీట్ ఉడకడానికి టైం పడుతుంది. సిమ్ లో పెట్టుకోని చేయాలి. పక్కన ప్రాన్స్ కూడా రెడీ అయిపోతుంది. ప్రాన్స్ కాదు, ఫ్రాన్స్ ఏం కాదు. తీయొచ్చు అనుకుంటా. అయిపోయింది. ఇంకో 10 minutes లాస్ట్. షెల్ ఉంది కదా, లోపల ఉడుకుతుందా లేదా అని. నాకు తెలిసి లోపల మీట్ అయితే సాలిడ్ అయింది. ఇలా చూడు. ఇది టోటియాస్ కార్న్తో చేస్తారు. ఇది మనకి ఫ్లోర్తో కూడా దొరుకుతుంది. ఇది కార్న్ది. ఇది టేస్ట్ చాలా ఎక్కువ బాగుంటుంది. మనం దీన్ని ఇప్పుడు చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకొని దీంట్లో స్టఫింగ్ చేసుకోవాలంటే. ఇది కార్న్ తో చేస్తారు అనుకుంటా. ఇది కార్న్ టోటియాస్. మళ్ళీ మనకి ఫ్లోర్ అంటే మైదాతో చేసినవి కూడా దొరుకుతుంది. అదంతా టేస్ట్ బాగోదు. ఓకే ఓకే. టాకోస్ చేస్తే దీంతో చేయాలంటావు. కార్న్ తో చేస్తే బాగుంటుంది టేస్ట్. ఓకే, తీసేస్తున్నావా? ఓ లుక్స్ యమ్మీ. జ్యూసీగా ఉంది. బటర్ ఎక్కువ ఎంత వేసుకుంటే అంత జ్యూసీగా అవుతుంది. కొంచెం ఇంట్లో కూడా ఉంది బటర్. ఓకే, సో ఇవన్నీ బంద్ చేసాం. అయిపోయినాయా? రెడీ టు ఈట్. ఫుల్కా ఎలా కాల్చుకుంటామో సేమ్ అంతే అలా కాల్చుకోవాలి. ఓకే, రెడీయా? ఇప్పుడు దీన్ని ఫిల్లింగ్ చేసేయాలి మొత్తం. పద. మొత్తము మనకి బిల్డ్ యువర్ టాకో మొత్తం అన్నీ రెడీ అయిపోయింది. టోటియాస్, క్యాబేజ్, అనియన్స్, ఇది అవకాడో అండ్ సిలాంట్రో అన్నీ చాప్ చేసుకుంది. అండ్ ఇది మెక్సికన్ చీజ్. మనం పన్నీర్ కూడా చేసుకోవచ్చు దీంతో. ఫ్రైడ్ ప్రాన్స్ యాక్చువల్లీ మనము ఎగ్ వేసాం కదా, సో కోటింగ్ మొత్తం ఇలా వచ్చింది. క్రంచీగా ఉంది.
అండ్ ఇది మనం చేసుకున్న సాస్. ఓకే, యమ్మీ యమ్మీ. ఇంకేం టాకో స్టార్టా? అంత రెడీ. టాకో స్టార్ట్ చేసేద్దాం. రెడీ టు ఈటా? యా, టాకో బిల్డ్ యువర్ టాకో అన్నట్టు. ఇట్లా దీన్ని పెట్టుకుంటే ఇలా దీనికి ఒక టాకో స్టాండ్ వస్తుంది. ఆ స్టాండ్ ఉంటే ఇంకా ఈజీ. టాకో స్టాండ్. ఫస్ట్ కొన్ని క్యాబేజ్, అవకాడో, ఆనియన్స్, ఇప్పుడు షింప్. ఓకే, చిన్నగా పెడదాం. ఏం కాదు, ఎక్కువ పెట్టు. దాన్ని ఎక్స్ట్రా ప్రాన్స్ అంటారు ఆర్డర్ చేసేటప్పుడు. దీని మీద ఈ మనం సాస్ చేసుకున్నాం కదా, ఈ సాస్ ఎక్కువ ఉంటేనే టేస్ట్. చీజ్, లాస్ట్లో చాప్ చేసుకున్న సిలాంట్రో. ఇంకా వేయచ్చు, మరి గార్నిష్ లాగా చేస్తున్నావు కొంచెం ఇంకా ఎక్కువ. ఓకే, వేసుకో, ఎంతనే వేసుకో. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ తగిలిస్తే ఏం చెప్పు, దాని టేస్ట్ వేరబ్బా. యా, యమ్మీగా ఉంది కదా. చూడ్డానికి యమ్మీ యమ్మీ ఉంది. కాదు, నేను ఇంత కష్టపడి చేసే ఆ టాకో ఫస్ట్ ఇది తినొచ్చు కదా, అప్పుడే దానికి వెళ్తున్నావు. ఫస్ట్ టాకో ట్రై చేయి. అండ్ ఎక్కువసేపు కూడా పెట్టొద్దు అది. ఈ సాస్ అన్నీ వేసాక వెంటనే తినేయాలి. ఓకేనా? నిజంగా చెప్పు. చాలా యమ్మీ ఉంది, నువ్వు ట్రై చేయి. అవునా? ఓకే. అసలు ఏమన్నా చేసావా? బాగుందా? ఫుల్ టేస్ట్. ఇంకా 4 ఇచ్చినా తినేస్తాను. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, కానీ క్రేజీగా వచ్చింది. సరే, మరి ఇంకా నీ లాబ్స్టర్ ఇది తిను. దీన్ని ఒక పక్క పడదాం. దానికి కట్టర్ కావాలి కదా. నా చేతులతో తీసేస్తాం. అబ్బో, మీట్ ఎంత వచ్చింది కదా. గుడ్డా? యమ్మీ. చూడ్డానికి యాక్చువల్లీ ఇది లాబ్స్టర్ బ్లాక్ ఉన్నింది, కుక్ అయినాక చూడు మొత్తం రెడ్ అయిపోయింది. నైస్, ఎంజాయ్. అరే మరి ఇంకా కానివ్వండి, తినిట్లో ఉన్నా. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. ఇది కొంచెం టైట్. యమ్మీ.